రాయలసీమను రతనాలసీమగా మార్చేలా సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతుంటే వైసీపీ నాయకులు రైతుల కోసం ఏమీ చేయట్లేదు అని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని భూమా అఖిలప్రియ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లవేళలా కూడా రైతుల అభివృద్ధిని కోరుతోందని, వైసీపీ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి నీటిపారుదల సలహాదారుడుగా ఉండి కూడా రైతుల కోసం ఏమీ చేయలేకపోయారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూస్తూ ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మహిళలే కాదు, నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉండినారు. మళ్ళీ ఆయన బయటికి వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను, నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రెస్తో మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది. అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని, లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులో నుంచి బయటకు వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో. కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగంటే వాళ్ళకి ఏమాత్రమైన ఆ పార్టీలో ఏమైనా కామన్ సెన్స్ సంస్కృతి ఎవరు మిగిలింటే ఈ పనులు చేసిండే వాళ్ళు కాదు. కన్నా లక్ష్మీనారాయణ, ఇండోర్ ఆడిటోరియం,